ఏపీ నౌ న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రిపట్నం బస్టాండ్ సర్కిల్ నందు తాడిపత్రి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో రేపు శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ప్రతిష్ఠ. తాడిపత్రి మున్సిపాలిటీ దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్. రాజీవ్ రహదారిపై నిన్న సిద్దిపేట శివారులో జరిగిన ఘోర ప్రమాదం. కారు డివైడర్కు ఢీకొట్టి 3 మృతి. తాడిపత్రి పరిసర ప్రాంత ప్రజలకు గత కొద్ది నెలల ముందు తహసీల్దార్ వారి కార్యాలయం యొక్క కాంపౌండ్లో తహసీల్దార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఆధార్ సేవా కేంద్రం. తుఫాను వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆరోపణ. సభవరంలో జాతీయ రహదారి భూసేకరణపై అవగాహన సమావేశం. భూమి నష్టపోయిన రైతులకు పరిహారం పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆదివారం తాడిపత్రి బస్టాండ్ సమీపం పట్టణ సర్కిల్ నందు తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు నాగభూషణం, గురుశంకర్, కాశీ మనోజ్, ఫకీరప్ప, సునీల్, దోలరఘు, శివయ్య, సూర్యప్రభాకర్ బాబు, దిలీప్, శివ, చిట్టి, కుళాయప్ప తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు నదీం అహ్మద్ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు భవనాల శాఖ మంత్రులు మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ తెలియజేస్తున్నారు. 6వ తేదీ నాడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మహనీయులు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తహసీల్దార్ పి నాగభూషణం, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి 6వ తేదీ సందర్భంగా ఆదివారం తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో హాజరై అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్. కొండాపురం మండలం వెంకటాపురం వద్ద ఉన్నటువంటి ఇసుక రీచ్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి గండికోట ముంపు గ్రామాల R&R గ్రామాలకు ఇసుకను సబ్సిడీ కింద తక్కువ ధరకు అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ MRO కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఇసుకను తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఇసుక రీచ్ కాంట్రాక్టర్ అల్లం సత్య సోమశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో రాష్ట్ర కార్యదర్శి రామముని రెడ్డి టీ కోడూరు గ్రామంలో 6 నెలలుగా వెటర్నరీ డాక్టర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే గారికి సమస్యను వివరిస్తున్నారు. మహనీయులు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి 6వ తేదీ సందర్భంగా ఆదివారం తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, జిల్లా సంయుక్త కలెక్టర్ అనంతపురం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
రాజీవ్ రహదారిపై నిన్న సిద్దిపేట శివారులో జరిగిన ఘోర ప్రమాదం. కారు డివైడర్కు ఢీకొట్టి ముగ్గురు మృతి. 2 టౌన్ సిఐఎస్ఐ మరియు సిబ్బంది చేరుకుని శవాలను మార్చరీకి తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా అదే సమయంలో కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి డీసీఎం వచ్చి ఢీకొట్టగా సీఐతో పాటుగా కానిస్టేబుల్స్ మరియు 10 మంది స్థానికులకు తీవ్ర గాయాలు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ ఎస్ఐ కనకయ్య గౌడ్ ఘటనా స్థలానికి సిపిసార్ సిద్దిపేట్ ఏసీపీ రమేశ్వర్ వచ్చి క్షతగాత్రులను చికిత్స గురించి తెలుసుకుని వారిని హాస్పిటల్కి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో రేపు శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. శ్రీ శ్రీకృష్ణదేవరాయల అత్యంత ప్రసిద్ధి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడిగా పనిచేసిన తుళువ నరసనాయకుని 3వ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా 2వ భార్య నాగలాంబకు జన్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకున్నది. శ్రీకృష్ణదేవరాయలను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశానికి పాలించినటువంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకటిగా అభిమానిస్తారు. సాహిత్యంలో ఈయన ఆంధ్రభోజుడిగా, కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గుర్తించినటువంటి సమాచారము పోర్చుగీస్ సందర్శకులు డొమింగో పేస్ న్యూనీస్ల రచనల వలన తెలియజేయుచున్నది. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరసు చాలా దోహదపడినాడు. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసును పితృసమానునిగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవారు. రాయలు తొలువ నరసనాయకుని 2వ భార్య అయినటువంటి నాగలాంబ కుమారుడు. ఇతను 20 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509 విజయనగర రత్న సింహాసనాన్ని అధిష్ఠించారు. తాడిపత్రిపట్నం మరియు తాడిపత్రి పరిసర ప్రాంత ప్రజలకు గత కొద్ది నెలల ముందు తహసీల్దార్ వారి కార్యాలయం యొక్క కాంపౌండ్లో తహసీల్దార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఆధార్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఆధార్ నమోదు, ఆధార్లో మార్పులు చేర్పులు వంటి సేవలు అందుకున్నారు. ప్రజలకు మరింత దగ్గరగా అందుబాటులో ఆధార్ సర్వీసులు అందించడానికి ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం తహసీల్దార్ వారి కార్యాలయం యొక్క కాంపౌండ్లో సబ్ జైల్ ఎదురుగా ఉన్నటువంటి ఆధార్ సేవా కేంద్రం నందు ఆధార్ నమోదు మరియు ఆధార్ మార్పులకు సంబంధించినటువంటి టోకెన్స్ ఇవ్వబడును. ఈ సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని ఆధార్ సేవా కేంద్రం నిర్వాహకులు కృష్ణ తెలిపారు. అనంతపురం పట్టణంలో 58వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ కవాతులో ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవందనం స్వీకరించిన అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేష్ బాబు ఐపీఎస్ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ సత్యయేష్ బాబు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవందనం స్వీకరించారు. భారతదేశానికి దశ నిర్దేశించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ అనుసరించి దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాముల అవ్వాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పిఠాపురంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించనున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, పచ్చిమళ్ళ జ్యోతి, పచ్చిమళ్ళ అప్పలరాజు అయితే శోభ, బోను, దేవ శ్యామలరావు, వజ్రపు బాబీ, బొజ్జ పెదకాపు, బొజ్జ మాణిక్యాలరావు, బాలిపల్లి రాంబాబు, బొజ్జ దొరబాబు, కంచర్ల సత్యనారాయణ, ఏక సత్యనారాయణ, పితాని కాశీ, పాలిక ప్రవీణ్, కొట్టేటి రాజేష్, మొహినుద్దీన్, జోహార్ అలీ,
సోమరౌత్ లలిత, కుక్కల నాగమణి, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి గురించి ఈ ప్రపంచంలోనే అరుదైన వ్యక్తిగా వీరికి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆయన రచించిన ఏదైతే ఉన్నదో ఈ రోజుకి కూడా తోసా తప్పకుండా అమలు చేసే విధానంతో ముందుకెళ్తున్న మన దేశంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఏదంటే ఆయన రచించినటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవన విధానం ఆయన పెట్టినటువంటి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన పిఠాపురంలో ఈ రోజున అందరం కూడా 16వ వార్డులో గార్డెన్ చేసుకున్నాం. ఆయన స్మరించారు. అందులో భాగంగా ఇక్కడ అంబేద్కర్ భవన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సందర్భం, దాని మీద మొన్న స్థానిక ఎంపీ గారు ఇప్పటి నుంచో గత ప్రభుత్వాల నుంచి కూడా దీన్ని పక్కనే ఉండే పరిస్థితి. మన ప్రభుత్వంలో దీన్ని ఎంపీ గారు ఒక 50 లక్షల రూపాయలు పెంచి చేయడానికి మననే మాట్లాడుకోవడం. 50 లక్షలు సరిపోని కారణంగా మరింత దాన్ని పెంచేదానికి ఆ కార్యక్రమంలో త్వరలో ఈ అంబేద్కర్ భవన్ పూర్తి చేసుకోవడానికి మనం ముందుకెళ్తున్నామని చెప్పేసి మా పెద్దలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ పిఠాపురంలో ప్రతి చోట అంబేద్కర్ గారు ఆయన లేకపోయినా ఆయన సూచించినటువంటి ఆ విధానాలని కొనసాగుతూ నగరంలో నానాటికి కనుమరుగవుతున్న కనీస సౌకర్యాలు తక్షణం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. దీనిలో భాగంగా పెందుర్తి మండలం పరిధిలో రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రించినటువంటి ప్లకార్డులను చేతబూని ర్యాలీ నిర్వహించింది. 96వ వార్డు బీజేపీ అధ్యక్షుడు అభ్యర్థి గోర్ల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెందుర్తి ప్రధాన కూడల నుంచి రాతిచెరు వరకు సాగింది. ఈ సందర్భంగా ధ్యానస్థితికి చేరినటువంటి రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో ఉన్నటువంటి నిధులన్నింటినీ ప్రణాళిక బద్ధత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం చేసే ఈ అనాలోచిత కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కోన మంగయ్య నాయుడు, కుచ్చు అప్పారావు, రమేష్, కె కృష్ణ, రాము, కె దాలినాయుడు, దేవుడు, హేమంత్, రమణ, రాంబాబు, అప్పలరాజు, చిన్న, వైరవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు మరియు జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంటే డిసెంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా సౌకర్యం అంతా కూడా చాలా అధ్వానంగా ఉన్నదనే దాని మీద రాష్ట్ర నలుమూలల రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కావస్తుంది. సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, వాళ్ళ యొక్క పోస్టర్లు తగిలించుకొని వాళ్ళ యొక్క పబ్లిసిటీని పెంచుకునే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ అనేది రోడ్ల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ దేని మీద కూడా పెట్టట్లేనటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉంది. వైఎస్ఆర్సీపీ 24 గంటలు వారి యొక్క పబ్లిసిటీని ఎలా చేసుకోవాలి, పేపర్లో ఎలా ఉండాలి, సంక్షేమ పథకాలు జనాలకి డబ్బులు ఎలా పంచాలి, రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోయి సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఓట్ల రాజకీయాలు అనేవి చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఈరోజు ఆటో వర్కర్లు, 2 వీలర్స్ ఉన్నవాళ్ళు, బస్సులో ఉన్నవాళ్ళు, బస్సులో ప్రయాణించే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షం పడేటప్పుడు మరి ప్రయాణం వర్షకాలంలో రోడ్ల మీద ప్రయాణించాలని బోట్లు కావాలన్న పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఇందు మూలంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్లు కానీ మరమ్మతులు చేయించి బాగు చేయకపోతే సరైనటువంటి ఇంకా ముందుకి నిరసనగా కాకుండా ఆందోళన చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని
చెప్తున్నాం. ప్రకాశం జిల్లా బెస్తవారుపేట పంచాయతీ పరిధిలో రాత్రులు మాత్రమే కాదు పట్టపగలు కూడా ప్రజలు వెల్తురు ఇవ్వాలని పంచాయతీ వారు గత 15 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. రాణిపేటలో పట్టపగలు వెల్తురు కార్యక్రమం చేపట్టినట్లున్నారు. ఆ ప్రాంత ప్రజలకు ఈ పథకం ఏమిటో అర్థం కాక తలలు గోక్కుంటున్నారు. ఈ ప్రాంతంలో గత 15 రోజుల నుంచి స్ట్రీట్ లైట్లు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతున్నాయని స్థానికులు తెలియజేస్తున్నారు. మరి ఈ పథకం ఏమిటో, ఆ కథ కమామిషి ఏమిటో అధికారులే వివరించాలి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు వాపోతున్నారు. దేశంలో అంబేద్కర్ భావజాలానికి పూర్తి భిన్నమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం విశాఖ నగరంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ నాడు మనువాద భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొంటూ నేడు ఆ మనువాదులే పాలకపక్షంలో ఉంటూ అంబేద్కర్ వారసులమని చెప్పుకునే ఆయన భావాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల పరిరక్షణకు సిపిఐ పోరాడుతున్నారు. ఈ క్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడ్రాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి విమల, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి బి వెంకట్రావు, నగర కార్యదర్శి ఎస్కే రెహమాన్, కార్యవర్గ సభ్యులు జి రాంబాబు, పి చంద్రశేఖర్, ఏపీ మహిళా సమాఖ్య నగర గౌరవాధ్యక్షురాలు బి పరమేశ్వరి, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు దేవుడమ్మ, కాసుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ఒక వైతాళికులు, ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ 64వ వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ భావజాలానికి పూర్తి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది కేంద్రంలోని. ఆయన ఏదైతే మనువాద భావజాలాన్ని వ్యతిరేకించాడో ఈరోజు ఆ మనువాదులే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే ఈరోజు అంబేద్కర్ని కొనియాడి, అంబేద్కర్ ఎక్కడైతే ఆయన విగ్రహాలకు దండేయడం కాదు, ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ ప్రాంతానికి పోయి నరేంద్ర మోడీ గారు ఘనంగా మేమంతా అంబేద్కర్ వారసులు అని చెప్పుకుంటూ ఆయన రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశ రాజ్యాంగం అన్నది స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలకి ప్రతీకగా ఉన్నది. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అందులో పొందుపరిచారు. లౌకికవాదానికి ప్రధానమైనటువంటి పీట వేశారు. అసలు భారతీయ తాత్విక చింతనలోనే లౌకికవాద భావన ఉందని చెప్పని ఆ రోజు రాజ్యాంగ నిపుణులు అందరూ భావించారు. ఈరోజు దానికి భిన్నంగా ఈ దేశాన్ని ఏకమత రాజ్యంగా తీర్చిదిద్దడం కోసం నియంతృత్వ పోకడల వైపు దారి తీస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క అంబేద్కర్ని కొనియాడుతూనే మరొక పక్క అంబేద్కర్ ఆశయాలకి భిన్నంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు. అలాగే స్వేచ్ఛ సౌభ్రతత్వాలను కూడా పూర్తిగా హరించేటటువంటి పద్ధతుల్లో ఒక నియంతృత్వ ధోరణి వైపు ఈరోజు ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి కేంద్రంలోని పాలకులు ఇప్పటికైనా అంబేద్కర్. సబ్బవరం మండలంలో నుంచి నిర్మాణం కానున్న రాయ్పూర్ విశాఖ ఎక్స్ప్రెస్ హైవే రైతులతో జాతీయ రహదారి భూసేకరణ అధికారులు శనివారం మలునాయుడుపాలెంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మలునాయుడుపాలెం, మొగలిపురం, గుల్లేపల్లి రైతులతో భూసేకరణ డిప్యూటీ తహసీల్దార్ రాజా విక్రమార్క మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం 3G నోటిఫికేషన్ త్వరలో పాటిస్తామని, దీని ప్రకారం భూమి హక్కుదారుని పేరు, భూమి సరిహద్దులు, పంటలు, చెట్లు, భవనాల వివరాలను గుర్తించి పత్రికల్లో ప్రకటనలు ప్రచురిస్తామన్నారు.
దాని ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. తమ సిబ్బంది ఈ ప్రక్రియలకు సంబంధించి గత 2 రోజులుగా మొగలిపురం, గుల్లేపల్లి గ్రామాల్లో సర్వే చేయడం జరుగుతుందన్నారు. రైతు లీజ్ తమ భూముల్లో ఏ పంటలు సాగు చేసుకుంటున్నారు, ఆ భూముల్లో ఇతర నిర్మాణాలు, పండ్ల తోటలు, చెట్లు ఉన్నాయో గుర్తించడం జరుగుతుందన్నారు. ఆయా శాఖ అధికారులతో వాటి విలువను నిర్ణయించి నష్టపరిహారం కూడా చెల్లించడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకాసు మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందజేయడం పారదర్శకంగా జరుగుతుందన్నారు. భూములు కోల్పోతున్న రైతులు తమ భూముల్లో వరి పంటలు కానీ ఇతర పంటలు కానీ సాగులో ఉన్నట్లయితే ఆయా పంటల దగ్గర భూ హక్కుదారుల ఫలకాలపై తమ పేర్లను రాసుకొని ఫోటోలను తీసుకుని సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో విఆర్ఓ జి రమేష్, మాజీ ఎంపీపీ గండిదేముడు, బోను గంగునాయుడు, మాజీ పాక్ ఏసీఎస్ కోఆపరేషన్ మెంబర్ బోను గంగునాయుడు, సింగంపల్లి సత్యం, పొనిపిరెడ్డి దేముడు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. మరి ఈ రోడ్డుకి సంబంధించి మరి మొగులుపురానికి సంబంధించిన ఒక 6 ఎకరాలు, అలాగే మన గుల్లేపల్లి రెవెన్యూకి సంబంధించి 65 ఎకరాలు ఈ రోడ్డుకి కావడం జరిగింది. మరి గతంలో మనకు 2 సార్లు గ్రామ సభలు జరిగాయి. ఫస్ట్ గ్రామ సభలో మన తహసీల్దార్ గారు వచ్చారు. మరి ఆ రోజు మన రైతులందరూ కూడా వారికి చెప్పడం జరిగింది. మరి రోడ్డు ఆపే పరిస్థితి కాకపోయినా సరే మరి మాకు రావాల్సిన నష్టపరిహారం మరి ఎక్కువగా ఇవ్వాలి. అలాగే ఇల్లులు కానీ నుయ్యులు కానీ పోయిన వాటికి కూడా నష్టపరిహారం మాకు న్యాయంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు మన పెద్దలందరూ చెప్పడం జరిగింది. అలాగే తరువాత మనకి మన జేసీ గారు కూడా వచ్చి గ్రామ సభ పెట్టడం జరిగింది. మొగులుపురం, మల్లాడిపల్లి, గుల్లేపల్లి కలిపి ఇక్కడ గ్రామ సభ పెట్టారు. ఆ రోజులను కూడా మరి చాలా సమస్యలు జేసీ గారి దృష్టికి మన వాళ్ళు తీసుకొచ్చారు మన గ్రామ పెద్దలు. మరి ఇప్పుడు జరిగే సర్వే ఏంటంటే ఎవరైతే ఫిజికల్గా భూమి మీద ఎవరు ఉన్నారో అనేది ఇప్పుడు సర్వే చేస్తారు. ఇదే కీలకం. ఎందుకంటే రేపు మనకు పేమెంట్ రావడానికి ఇది ముఖ్యం. కరెక్ట్గా ఇప్పుడు మనం సర్వే చేయించుకుంటే ఏ తేడా లేకుండా మనకు పేమెంట్ వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి విపులంగా మన డీటీ గారు చెప్తారు. మరి శ్రద్ధగా విని మనకి. విశాఖలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. మరోవైపు విశాఖపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పురుషులందరూ పుణ్యపురుషులు వేరే అని చెప్తారు. అలాంటి పుణ్యపురుషులు భరతమాత బుద్ధిబిడ్డ, భారతరత్న డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మరి మనందరూ కూడా ఆ మహనీయుడికి యావత్ దేశం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకనంటే ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 10 కేంద్రపాలిత ప్రాంతాలు, కొన్ని వేల కులాలు, మతాలు, జాతులు ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఈ రోజున ఒకే జెండా కింద ఉంటుందంటే అది ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించి మనందరికి ఇచ్చినటువంటి భిక్ష. ఆ రాజ్యాంగం అంత పకడ్బందీగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన ఆనాడు 70 సంవత్సరాల క్రితం రాసి మనందరికీ ప్రసాదించబట్టే ఈ రోజున మరి సమాజంలో అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, ఈ తాడిత పీడిత ప్రజానికం, బడుగు బలహీన వర్గాలు, నిర్లక్ష్యం చేపట్టే వర్గాలందరూ కూడా సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమానత్వాన్ని పొందగలుగుతున్నారు. అంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్ష రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు. మరి ఈ దేశం ఉన్నంతకాలం, భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఆ మహనీయుడి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు కూడా అలనుంటాయి. మరి ఆ మహనీయుడు ఏ ఉద్దేశంతో అయితే సమసమాజం స్థాపించాలని ఆనాడు చెప్పాడు రాజ్యాంగంలో మనకి. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుర్తింపుని, గౌరవాన్ని
పెంపొందించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేట జంగాలపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు గొర్రె సూరిబాబు, అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి బీశెట్టి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొర్రె సూరిబాబు, బీశెట్టి జగన్ మాట్లాడుతూ భారత జాతి గర్వించదగ్గ మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి అంబేద్కర్ సేవలు మరుపురానివని, నేడు బడుగు బలహీన వర్గాలు పొందుతున్న ఫలాలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొడ్డు యాకోబు, మడక అప్పారావు, ఎర్రంశెట్టి సత్యబాబు, పల్లెల శివ, పల్లా శ్రీను, మరిపల్లి శోభ, గొల్లవిల్లి నరసింగారావు, కర్రిమజ్జి మల్లేష్ నాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాడిపత్రిపట్నం బస్టాండ్ సర్కిల్ నందు తాడిపత్రి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో రేపు శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ప్రతిష్ఠ. తాడిపత్రి మున్సిపాలిటీ దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్. రాజీవ్ రహదారిపై నిన్న సిద్దిపేట శివారులో జరిగిన ఘోర ప్రమాదం, కారు డివైడర్కు ఢీకొట్టి 3 మృతి. తాడిపత్రి పరిసర ప్రాంత ప్రజలకు గత కొద్ది నెలల ముందు తహసీల్దార్ వారి కార్యాలయం యొక్క కాంపౌండ్లో తహసీల్దార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఆధార్ సేవా కేంద్రం. తుఫాను వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆరోపణ. సబ్బవరంలో జాతీయ రహదారి భూసేకరణపై అవగాహన సమావేశం. భూమి నష్టపోయిన రైతులకు పరిహారం పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు.